తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే విఎస్ ముస్తఫా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మైనార్టీ ఉజ్జగింపు రాజకీయాల కోసమే హిందూ మతాన్ని మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడం ఫ్యాషన్ గా మారిందని ఆమె మండిపడ్డారు. ఈ వివాదంపై శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖుష్బూ డీఎంకే నేతల ద్వంద్వ వైఖరిని సూటిగా ప్రశ్నించారు. పుట్టుకతో నేను ఒక ముస్లింను, ఒకవేళ నేను ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి కొన్ని పద్ధతులు బాగోలేవని వాటిని నిర్మూలించాలని వ్యాఖ్యానిస్తే ఈ నాయకులు అంగీకరిస్తారా? క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఎవరైనా చిన్న మాట మాట్లాడినా ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటారా? కానీ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం మాత్రం నిరంతరం కొనసాగుతోంది అని ఆమె ఘాటుగా విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబ పద్ధతులను ఖుష్బూ గుర్తు చేశారు. సనాతన ధర్మంపై అంతగా ద్వేషం ఉన్న ఉదయనిధి ముందుగా తన ఇంట్లోని మహిళలను నియంత్రించాలి. ఆయన తల్లి, అత్తలు, మాజీ మహిళా సహచరులు నుదుటిన పెద్దబొట్టు పెట్టుకుని నిత్యం హిందూ దేవాలయాలను సందర్శిస్తారు. వారిని గుడులకు వెళ్లొద్దని, తాము హిందువులం కాదని ప్రకటించుకోమని చెప్పే ధైర్యం ఉదయనికి ఉందా అని ఆమె సవాల్ చేశారు. అనంతరం ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గారు కొత్తగా గెలిచిన ఉత్సాహంలో మీరు ఎమ్మెల్యేలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. వారి నోళ్లకు తాళం వేయండి. సనాతన ధర్మం ఎప్పుడూ సర్వమత సమానత్వాన్ని కోరుకుంటుంది. పదవిలోకి రాగానే మతపరమైన విభజన తీసుకురావద్దు. మీరు డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డారని మాకు తెలుసు. కానీ ప్రజలు మీ నుంచి మెరుగైన పాలన కోరుకుంటున్నారు అని ఆమె హితవు పలికారు. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలతో తమిళనాడు సనాతన ధర్మంపై జరుగుతున్న రాజకీయ పోరు మరింత వేడెక్కింది.